నిర్లక్ష్యం ప్లస్ బాధ్యతారాహిత్యం. ఈ 2 కలిపి మెడికో ప్రియాంకని చంపేశాయి. మెడికో ప్రియాంకని చంపింది మీరందరూ అనుకుంటున్నట్టు కేవలం ఆ ఇద్దరు తాగుబోతులు మాత్రమే కాదు. జనాలు, పోలీసులు కూడా. ఆ ఇద్దరు తాగుబోతులు, జనాలు ప్లస్ పోలీసులు అందరూ కలిపి మెడికో ప్రియాంకని చంపేశారు. ఇప్పుడు ఇద్దరు తాగుబోతులు తాగి సినిమాకొచ్చారు. తాగి సినిమాకి రావటం వల్ల సినిమా హాల్ వాళ్ళు లోపలికి అలో చేయలేదు. దానివల్ల కోపంతో వీళ్ళు పార్కింగ్‌లోకెళ్ళి తమ కారు తీసుకొని వేగంగా బయటికి రాబోయారు. మెయిన్ గేట్ దగ్గర బైక్ మీద ఉన్నటువంటి ప్రియాంక ఫ్రెండ్‌ని ఢీకొట్టారు. వెంటనే ఆ బైక్ కింద పడిపోయింది. మెడికో ప్రియాంక కూడా కింద పడిపోయింది. ఆ ఇద్దరు తాగుబోతులు మళ్ళీ కారుని వెనక్కి తీసుకొని మళ్ళీ అంతే వేగంతో ఆ బైక్ మీదకి మెడికో ప్రియాంక మీదకి ఎక్కిచ్చారు. మెడికో ప్రియాంక తల మీదకి కారెక్కింది. మళ్ళీ కారుని మూడోసారి కూడా వెనక్కి తీసుకొని అదే వేగంతో మళ్ళా ప్రియాంక మీదకి కారెక్కిచ్చారు. మొత్తం 3 సార్లు. మొదటిసారి ప్రియాంకని యాక్సిడెంట్ చేశారు. ప్రియాంక కింద పడిపోయింది. రెండోసారి మళ్ళా ప్రియాంక మీద కారెక్కిచ్చారు. మూడోసారి మళ్ళీ ప్రియాంక మీద కారెక్కిచ్చారు. అక్కడికక్కడే ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయిందట. అక్కడి నుంచి రాజమండ్రి హాస్పిటల్‌కి తరలించారు. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు. లాభం లేదు. ఇయాల మన్ని వదిలి వెళ్ళిపోయింది ప్రియాంక. అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ వందలాది మంది జనాలున్నారు. ఫస్ట్ షో సినిమా అయిపోయిన వాళ్ళున్నారు. సెకండ్ షో సినిమాకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వందలాది మంది ఉన్నారు గదా! అక్కడే రాయో, కర్రో ఏదో ఒకటి తీసుకొని ఆ కారు మీదకి ఇసిరేసి ఆ కారుని ఆపే ప్రయత్నం ఎవడు చేయలే. ఆ ఇద్దరిని కారులో నుంచి దించి 4 తగిలిచ్చే ప్రయత్నం ఎవడు చేయలే. ఎంతసేపటికి సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఫోన్‌లు తీసి వీడియోలు తీస్తున్నారు. మాకెందుకులే అనుకునే నిర్లక్ష్యం. ప్రమాదం జరుగుతుంది మాకు కాదు గదా! మేము బాగానే ఉన్నాం గదా! ఏమో రాయి ఇసిరేత్తే కారు తిప్పి మా మీద తీసుకొస్తాడేమో అని ఎవడి భయం వాడిది. ఎవడి సేఫ్ జోన్ వాడిది. అంతేగాని అయ్యో పాపం కారెక్కిస్తున్న అమ్మాయి మీదకి కారు 3 సార్లు వెళుతుందే, ఆ అమ్మాయిని చంపేస్తున్నారే మన కళ్ళ ముందే, ఆపుదామే అనేటువంటి పని ఎవడు చేయలే. అంటే జనాల నిర్లక్ష్యం చూడండి. అంతమంది తలుచుకుంటే ఆ కారు ఆగదా? ఆ కారులో ఉన్నోళ్ళని దింపలేరా? 4 తగిలిచ్చలేరా? ఆ అమ్మాయి మీదకి 3 సార్లు కారెక్కిచ్చి అక్కడి నుంచే కారు వెళ్ళిపోయింది. వాళ్ళు తాగుబోతులు వెళ్ళిపోయారు. జనాలు ఆపలేదు. సరే అది జనాల నిర్లక్ష్యం. మూడోది పోలీసుల నిర్లక్ష్యం. ఇప్పుడు అక్కడ ఆ రోజే సీసీ కెమెరా ఫుటేజ్ చూసుంటే క్లియర్‌గా అది కావాలని చంపినట్టు క్లియర్ కనపడుతుంది గదా! అది యాక్సిడెంట్ కేస్ కాదు, హిట్ అండ్ రన్ కేస్ కాదు అన్న విషయం అర్థమవుతుంది గదా! సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అర్థమైపోద్ది గదా! 3 సార్లు కారు ఎక్కిచ్చాడన్న విషయం. మరి ఆ రోజే హత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేయొచ్చుగా. హిట్ అండ్ రన్ కేసు ఎందుకు నమోదు చేశారు? వాళ్ళని అరెస్ట్ చేయడానికి 4 రోజులు సమయం ఎందుకు పట్టింది? అంటే తప్పు చేసిన వాడికి భయం ఎక్కడొస్తది? అరెస్ట్ చేయడానికి టైం పడితే. సో, అంటే ఇక్కడ పోలీసుల బాధ్యతారాహిత్యం, పోలీసుల నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. ఇద్దరు తాగుబోతుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఒకవైపు. జనాల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం రెండో వైపు. పోలీసుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం మూడో వైపు. ఇంతమంది కలిసి ప్రియాంకని చంపేశారు. ప్రియాంక చావుకి ఇద్దరు తాగుబోతులది కాదు మాత్రమే కాదు బాధ్యత. వీళ్ళందరిది బాధ్యతే. ఏమంటారు? కామెంట్ చేయండి.